హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్. ఈరోజు ఆవకాడోతో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కేక్ కోసం ఆవకాడో కట్ చేసుకుని 1 కప్ ఆవకాడో గుజ్జు తీసుకున్నాను. ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసేస్తున్నాను. 1 కప్ ఆవకాడో గుజ్జు వేసేసాను. 5 ఎగ్స్ తీసుకున్నాను. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ. షుగర్ మన స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేను 1 కప్ వేసి ఇంకొక కొంచెం యాడ్ చేశాను. పిల్లలకి కొంచెం స్వీట్ ఉంటేనే నచ్చుతుంది కదా, అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. నేను తీసుకున్న కప్పులో 1/4 ఆయిల్ కూడా యాడ్ చేశాను. కేక్స్కి ఎప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయాలి, అంటే పప్పు నూనె, వేరుశనగ నూనె అటువంటి యూజ్ చేయకూడదు. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ కేక్లో మైదా పిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. జల్లెడ పెట్టుకుని 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించేసుకోవాలి బ్యాటర్లోకి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా జల్లించేసుకున్నాక ఈ పౌడర్ని, బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా, సో దీంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసినప్పుడు కూడా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆవకాడో వేయడం వల్ల బ్యాటర్ అనేది థిక్గా అయిపోతుంది. సో మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే దాని యొక్క కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా ఆవకాడో కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 1 kg కేక్ బౌల్ తీసుకున్నాను. ఈ గిన్నెకి ఆయిల్ రాసేసి పిండితో డస్టింగ్ చేసేసాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా బేక్ చేసుకునే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇలా బ్యాటర్ అంతా వేసేసుకొని నీట్గా పైన ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కేక్ బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఈ బ్యాటర్ పైన పిల్లలకి బాగా నచ్చుతుందని చాకో చిప్స్ స్ప్రింకిల్ చేశాను. మీకు కావాలంటే బాదం, కాజు గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ కేక్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. సో దీంట్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ 10 మినిట్స్ హీట్ చేసుకున్నాక ఈ కేక్ బౌల్ ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో టెంపరేచర్ 180 degrees, టైం 20 మినిట్స్ పెట్టాను స్టార్టింగ్, కానీ నాకు 45 to 50 మినిట్స్ పట్టింది కేక్ ఫుల్గా బేక్ అవ్వడానికి. నేను కేక్ చేస్తున్నా అంటే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి షేర్ చేసుకుంటారు. సో ఇంకా కూల్ కూడా అవ్వలేదు ఈ కేక్. ఈ కేక్ ఎలా వచ్చిందో పిల్లల మాటల్లోనే వినండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.